హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 24. ఆదిత్య మాత్రం కీర్తన వైపుకు చూసి నవ్వుతూ, కీర్తన తను నా ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్, నాకు బాగా కావలసిన వాడు ఏసీపీ ఇశాంత్ అని అన్నాడు. ఏసీపీ మాత్రం కీర్తన వైపుకి అలాగే చూస్తూ ఉన్నాడు, కొంచెం కోపంగా కొంచెం సీరియస్ గా. నా ఫ్రెండ్ ని మోసం చేస్తావా నువ్వు అనే ఉద్దేశంతో. కీర్తన మాత్రం భయంగా చూస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో అని. ఆదిత్య చెప్పడంతో కీర్తన అతడికి గౌరవంగా నమస్కారం చేసి వాళ్ళకి కావలసినవన్నీ తీసుకురావడానికని వెళ్ళింది. వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చేటప్పుడు ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆదిత్య ఆమె వైపుకు ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది నీకు, బానే ఉన్నావా అంటూ. ఒక క్షణం ఏసీపీ వైపు చూసి కీర్తన వెంటనే బాగున్నాను అంటూ తన రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆదిత్యకి ఎందుకో చాలా వియర్డ్ గా అనిపించింది. అది ఇశాంత్ మాత్రం కోపంగా ఆమె వెళ్ళిన వైపుకే చూస్తూ ఉన్నాడు. ఆదిత్య ఇశాంత్ వైపుకి చూసి జస్ట్ ఇప్పుడే వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళాడు. ఆదిత్య గదిలోకి వెళ్ళిన వెంటనే కీర్తన అతడి వైపుకి చూసింది. ఆదిత్య కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది బుజ్జి, ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ గా ఉన్నావు, ఏమైనా కావాలా అని అన్నాడు అతడు ప్రేమగా. మొదటిసారి అలా అడగడంతో కీర్తనకి ఏడుపు వచ్చేసింది. కీర్తన వెంటనే గట్టిగా అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత తన ఏడుపును ఆపుకోలేక ఏడ్చేసింది. ఆదిత్య టెన్షన్ పడ్డాడు. ఏమైంది అంటూ అడిగాడు ఆమె వైపుకు చూస్తూ. కీర్తన అతడి వైపుకి అలాగే సూటిగా చూస్తూ, నేను నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే మాట్లాడాలి నీతో అని చెప్పింది. ఓకే ఓకే, అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడే చెప్పు, ముందు వాటర్ తాగు అంటూ బాటిల్ ఆమె చేతికిచ్చి ఆమె తాగిన తర్వాత, ముందు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, అతన్ని చూడటం ఇంపార్టెంట్ కదా, అతను వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం, ఎంత మాట్లాడతావో మాట్లాడు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నీకెందుకని చెప్తే అర్థం కావట్లేదు, నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి అని నిస్సహాయంగా చెప్పింది కీర్తన. అది కాదు ఆదిత్య అని అంటే కీర్తన ఏదో చెప్పబోతూ ఉంటే, ఆదిత్య ఇంకేం మాట్లాడుకు, నువ్వు రెస్ట్ తీసుకో, నీ హెల్త్ బాగోలేదు అని నేను చెప్తాను, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఆదిత్య అక్కడ నుండి వెళ్ళిపోయాడు, కీర్తన చెప్పేది వినిపించుకోకుండా. కీర్తనకు చాలా భయంగా అనిపించింది. అతడు తన గురించి ఏం చెప్తాడా అని కిందకి రావాలి అనుకుంది, కానీ ధైర్యం సరిపోలేదు. ఆదిత్య కింద హాల్లోకి రాగానే ఇశాంత్ ఆదిత్య వైపుకు కోపంగా చూస్తూ, నేను నీతో మాట్లాడాలి కొంచెం అని అన్నాడు. అరే, రోజు ఏమైనా నేను నీతో మాట్లాడాలి అనే ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుందా ఏంటి? ప్రతి ఒక్కరూ నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి అంటున్నారు, మనం ఉండేది మాట్లాడడానికే కదా, కమాన్ మాట్లాడు అని అన్నాడు ఆదిత్య. చాలా ఇంపార్టెంట్ ఆదిత్య అని సీరియస్ గా అన్నాడు ఇశాంత్. ఓకే ఓకే మాట్లాడు, కానీ కొంచెం ఫాస్ట్ గా చెప్పు, ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు. కీర్తనకి హెల్త్ బాగాలేదు, తనకి నేను తప్ప ఎవరూ లేరు, తనని చూసుకోవాలి, ఓకేనా అని అన్నాడు ఆదిత్య టైం చూస్తూ. కీర్తనకు హెల్త్ బాగాలేదు, ఓకే ఓకే, నీకు నీ భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటా, చాలా ప్రేమ అనుకుంటా కదా అని అన్నాడు ఇశాంత్ తన వైపుకు సూటిగా చూస్తూ. ఆదిత్య, చాలా ఇష్టం మాత్రమే కాదు, చాలా ప్రేమ, కానీ నీకు ఒక విషయం తెలుసా, నేను ప్రేమించే దానికన్నా నా కీర్తన నన్ను ప్రేమించేది ఇంకా ఎక్కువ. పైనుంచి వాళ్ళ మాటలు వింటున్న కీర్తనకు మరింతగా టెన్షన్ గా అనిపించింది. ఆమెకి ఏడవాలో లేకపోతే అక్కడి నుంచి అప్పుడే పారిపోవాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజుల తర్వాత ఆదిత్య తన మనసులో ఉన్నది చెప్తూ ఉంటే సంతోషంగా ఫీల్ అవ్వాలి, లేకపోతే మరికొన్ని క్షణాల్లో తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన నిజం బయటికి వస్తుంది అని బాధపడాలో ఆమెకేమీ అర్థం కావట్లేదు. ఆ నిజం బయటికి వస్తే తన పరిస్థితి ఏంటి అనేది, తను ఆదిత్యతో ఉండగలుగుతుందా, అతడు తనని యాక్సెప్ట్ చేస్తాడా ఏమీ తెలియడం లేదు. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఆమెకు. ఓ వెరీ గుడ్, ఇంత ప్రేమించినప్పుడు లోపాలు అసలు బయటికి కనపడవు అన్నాడు ఇశాంత్. లోపాలేంటి అన్నట్టు చూశాడు ఆదిత్య అర్థం కాకుండా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చి పిచ్చిగా మాట్లాడు కిశాంత్, సరిగ్గా మాట్లాడు అని అన్నాడు. కమాన్ ఆదిత్య, ఇందులో నేను తిరిగి తిరిగి తిప్పించి ఏం మాట్లాడుతున్నానో చెప్పు. నువ్వు కీర్తనని అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తన గురించి నీకు పూర్తిగా తెలిసే ఉంటుంది కదా, సో పూర్తిగా తెలిసినప్పుడు ఇక ప్రాబ్లం ఏంటి అన్నాడు. తను నీకు ఎప్పటి నుంచి పరిచయం అని అన్నాడు ఇశాంత్. కీర్తన నాకు చాలా బాగా తెలుసు, నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు తను నా క్లాస్మేట్, అప్పుడే నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నా ప్రాణం కంటే ఎక్కువగా నా అదృష్టం, నా ప్రేమ, నా ప్రాణం నా జీవితంలోకి వచ్చింది.
అని అన్నాడు ఆదిత్య సంతోషంతో ఫీల్ అవుతూ. అయితే నీకు కీర్తన గురించి అంతా తెలుసు అన్నమాట అని అన్నాడు ఇశాంత్. ఆఫ్ కోర్స్ అని అన్నాడు ఆదిత్య. మరి అంత తెలిసినప్పుడు పెళ్లి ఎలా చేసుకున్నావు నువ్వు? నీకు వేరే అమ్మాయి దొరకలేదా, లేక ప్రపంచంలో అమ్మాయిలు లేరు అనుకున్నావా అని అన్నాడు కొంచెం కోపంగా ఇశాంత్. ఆ మాటకి ఆదిత్య షాక్ అయిపోయాడు. కీర్తన మౌనంగా గట్టిగా కళ్ళు మూసుకుని పైన గదిలో నిలబడిపోయింది. అయిపోయింది. తను ఏ నిజమైతే ఆదిత్యకు చెప్పాలి అనుకుందో ఆ నిజం మూడో వ్యక్తి ద్వారా అతడికి తెలిసింది. ఇక తన పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు ఆమెకు. ఆదిత్య కోపంగా ఇశాంత్ వైపుకు చూస్తూ ఉన్నాడు. ఏమైంది నీకు? నా ఇంటికి వచ్చి నా భార్య గురించి ఇలా మాట్లాడడం తప్పు. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా మాట్లాడు అని అన్నాడు. నేను అదే అంటున్నాను. తన గురించి అంత నిజం తెలిసిన తర్వాత ఎలా పెళ్లి చేసుకున్నావు? నీకు తెలుసా తను ఇంతకు ముందే ఒకరిని ప్రేమించింది అని అన్నాడు ఇశాంత్. ఆదిత్యకు కౌశిక్ గుర్తుకు వచ్చాడు. అవును తెలుసు, అది పెళ్లికి ముందు, కానీ ఇప్పుడు కాదు కదా అని అన్నాడు. ఆదిత్య తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఓ అయితే ప్రేమికుడి పేరు కూడా తెలుసా? మరి వాళ్ళ రిలేషన్ కూడా నీకు తెలిసే ఉండాలి అని అన్నాడు ఇశాంత్ ఆదిత్య వైపుకు చూస్తూ. నీది ఇంత విశాల హృదయం అని నాకు నిజంగానే తెలియదు. చెప్పేది సరిగ్గా చెప్పు అని అన్నాడు ఆదిత్య కోపంగా. నీ భార్య తన ప్రియుడికి మధ్య ఉన్న రిలేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి పోలీస్ రైల్వే హోటల్లో దొరికిపోయారు. వాళ్ళిద్దరి పైన బ్రోతల్ కేసు బుక్ అయింది. ఈ విషయం నీకు తెలుసా అని అన్నాడు ఇశాంత్. ఆ రోజు రైడింగ్ చేసేది కూడా నేనే అంటూ. ఆ మాటకి ఆదిత్య అలాగే షాక్ అయిపోయాడు. కీర్తన భయపడిపోయింది పైనుంచి. ఆదిత్య ప్లీజ్ నేను చెప్పేది విను. నేను ఇందాక నీకు చెప్పాలి అనుకున్న నిజం అదే. ఆయన పూర్తిగా చెప్పలేదు. ప్లీజ్ నన్ను క్షమించు, నేను చెప్పేది విను అంటూ అడిగింది కీర్తన. కానీ ఆదిత్య గట్టిగా ఆమె గొంతు పట్టుకున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు నన్ను? ఈ సొసైటీలో నన్ను బ్రతకనిస్తావా? ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావు? నాకు చెప్పాలి అనిపించలేదా? ఎన్నిసార్లు నువ్వు ఆ కౌశిక్ కలిసి నన్ను చీట్ చేస్తారు? ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలి అనిపించలేదా? ఎంతసేపు మీ ఎంజాయ్మెంట్ మీకే, కానీ నా గురించి ఆలోచించలేదా? ఇప్పుడు కూడా నువ్వు నన్ను మోసం చేసావు కదా అని అన్నాడు. అతడు గట్టిగా ఆమె గొంతుని పట్టుకోవాలి అని చూస్తూ. కీర్తన కూతురు ఆడడం లేదు, కష్టంగా ఉంది. అతడి చేతులపై తన చేతులు వేసి, ఆదిత్య ప్లీజ్ నా మాట విను. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్. ఎవరో కావాలని చేశారు. నా మాట విను, నేను చెప్పేది విను అంటూ ఆమె అక్కడికి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంది. ఇంకా ఎన్నిసార్లని నన్ను మోసం చేస్తారని చూస్తారు అని అంటూ ఆమె చేయి పట్టుకుని విసురుగా కిందకి తోసేశాడు ఆదిత్య. ఆదిత్య నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. నేనేమీ చేయలేదు. నీ దగ్గర నుంచి ఏ నిజం దాచాలి అనుకోలేదు. నేను మోసం చేయాలి అని కూడా అనుకోలేదు. కానీ నాకు భయం వేసింది నిజం నీ దగ్గర ఎలా చెప్పాలి అని. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమోనని అన్న ఒకే ఒక ఆలోచనలతో నేను ఆగిపోయాను. ప్లీజ్ ఆ రోజు ఏం జరిగిందో నేను మొత్తం చెప్తాను. అదంతా ఒక పెద్ద ట్రాప్ అంటూ చెప్పింది కీర్తన. కానీ ఆదిత్య అలాగే ఆమె చేయి పట్టుకుని లేపి చాచిపెట్టి ఆమె చెంప మీద కొట్టాడు. అలాగే వెళ్లి గోడకు తగిలింది కీర్తన. నువ్వు నిజంగానే ఏమీ చేయకపోతే నువ్వు నా దగ్గర దాచవు. నువ్వు దాచావు అంటే ఏదో పెద్ద తప్పు చేశావు. ఐ హేట్ యు. ఎప్పుడు కూడా నేను నమ్మను అంటూ అతడు ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. కీర్తన అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. కనీసం దెబ్బ తగిలింది కూడా అతడు చూడలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తన. దాదాపు సంవత్సరం క్రితం ఎవరో ఒక పెద్ద పేరున్న మినిస్టర్ హార్ట్అటాక్ తో హాస్పిటల్ కి వచ్చారు. అతడు కేసు అటెండ్ అయ్యేదానికి కౌశిక్, కీర్తన ఉన్నారు అతన్ని చూసుకుంటూ. కానీ అతనికి పూర్తిగా టెస్టులు చేసిన తర్వాత అతడికి కేవలం తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నాడు అని అనిపించింది. అతడికి ఎటువంటి హార్ట్ అటాక్ రాలేదు అని. అంతేకాదు ఆ మినిస్టర్ ఆ టైప్ కేసులో ఇరుక్కోవడంతో దాని నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నాడు అని అనిపించింది కౌశిక్కి, కీర్తనకి. అందుకే వాళ్ళు ఆ మినిస్టర్ గురించి జాన్ కి రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు మీడియాకి చెప్పారు. దాంతో అందరూ కలిసి మినిస్టర్ ని అరెస్ట్ చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. చాలా సార్లు టీవీలో స్క్రోల్ అయ్యింది. తర్వాత కరెక్ట్ గా ఒక వారం తర్వాత కీర్తనకు ఒక ఫోన్ వచ్చింది. హలో కీర్తన, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ. ఎవరు అని అంటూ అడిగింది కీర్తన ఆశ్చర్యంగానే.
హ్మ్. నా సంగతి తర్వాత చెప్తానులే కానీ నీ చెల్లెలు నీతో పాటు ఇంట్లోనే ఉందా? ఒకసారి చూసుకో అని చెప్పారు వాళ్ళు. వర్ష పేరు వినగానే కీర్తన ఆశ్చర్యపోయింది. ఏమయింది వర్ష అంటూ కంగారుగా అడిగింది. ఇంతవరకు ఏమీ కాలేదు కానీ నువ్వు గనుక నేను చెప్పిన చోటికి 10 నిమిషాల్లో రాకపోతే ఆ తర్వాత నీ చెల్లెలకి ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలీదు. వచ్చేటప్పుడు ఒంటరిగా రా, ఎందుకైనా మంచిది అని చెప్పారు. ఆ మాట వినగానే కీర్తన వాళ్ళు చెప్పిన అడ్రస్ కి పరిగెత్తింది. అది ఒక 5 స్టార్ హోటల్లోని రూమ్. ఇంటి దగ్గర నుంచి కీర్తన పరిగెత్తడం చూసిన కౌశిక్ కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు. ఎందుకని అంటే కీర్తన చాలా టెన్షన్ గా వెళ్తుంది అని. కొంత దూరం వెళ్ళాక కౌశిక్ కీర్తనని పట్టుకుని ఏమయ్యింది ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నావు అని చెప్పాడు. కీర్తన జరిగిన విషయం చెప్పగానే కౌశిక్ కంగారు పడ్డాడు. వర్షకి ఏమయ్యింది అని. ఎందుకంటే అప్పటికే అతడు వర్షాన్ని అయితే చాలా డీప్ గా ప్రేమిస్తున్నాడు. ఏమీ కాలేదు, టెన్షన్ పడుకు, మనం వెళ్ళి చూద్దాము అంటూ కీర్తన అతడికి చాలా నచ్చ చెప్పింది. ఇద్దరు కలిసి వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్లారు. అయితే రూమ్ తెరవగానే అక్కడ మినిస్టర్ కొడుకున్నాడు. వాడు కీర్తనని బలవంతం చెయ్యాలి అని చూస్తే కౌశిక్ వాడిని అక్కడికక్కడికే వాడు కాళ్ళు చేతులు విరగ్గొట్టి అక్కడ నుంచి కరెక్ట్ గా బయటికి రావాలి అనుకునే టైంకి అంతలోనే వాడు కౌశిక్ కీర్తనను ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి పోలీసులకు మీడియాలను పిలిచి ఇక ఆ టైప్ కేసు కింద అరెస్ట్ చేయించి వాళ్ళ ఫోటోలన్నీ పేపర్లో మీడియాలో వచ్చేటట్టు చేశారు. ఇదంతా మినిస్టర్ ప్లాన్. వాడి కేసు అటెండ్ అయ్యింది వాళ్ళిద్దరే కాబట్టి అలా ఇద్దరిని పూర్తిగా వాళ్ళ పేరు పాడవ్వాలి అని చేశాడు. వాళ్ళకి చెడ్డ పేరు రావాలి అని. వర్ష ఇంట్లోనే ఉంది. ఆమెకి ఎటువంటి హాని జరగలేదు. నేరుగా ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసింది. కీర్తన ఎంత చెప్పినా ఎవరూ వినలేదు వాళ్ళ గురించి. ఆమె అమాయకత్వం, నిర్దోషితత్వం నిరూపించుకోవటానికి వాళ్ళకి ఎటువంటి దారి దొరకలేదు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక ఆమె ఏమీ చేయలేకపోయింది. చివరికి ఇంట్లో వాళ్ళు భయపడి వాళ్ళ మ్యారేజ్ అరేంజ్ చేశారన్నమాట. దాంతో కీర్తన కౌశిక్ ఇద్దరు షాక్ అయ్యారు. దీనివల్ల వాళ్ళ పెళ్లి సడన్ గా ఏర్పాట్లు చేశారు. మరి ఏం జరుగుతుందో ఆదిత్య తనని నమ్ముతాడో లేదో మరి చూద్దాం.